హాయ్ గైస్, ఇది వచ్చేసి మార్నింగ్ లేవగానే ఇక వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ చేసేసాను. ఒక సైడ్ అయితే షీమా ఉప్మా కోసం ప్రిపేర్ చేసాను. ఒక సైడ్ అయితే సాంబార్ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసేసి సాంబార్కి అయితే పెట్టేశాను. అన్నీ వేసేసి ఒక విజిల్ పట్టు కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చి రైస్కి అయితే పెట్టేశాను. ఒక విజిల్ వచ్చిందో లేదో అప్పుడే ఇక్కడ వచ్చేసి మా వాడైతే లేచేసాడు. వాడు పడుకున్నప్పుడు ఎంత సైలెంట్గా చేస్తానైతే సౌండ్ రాకోకుండా ఏం చేద్దాం ఇలా చేసినా వాడైతే లేచేసాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా వచ్చేసింది. ఇక టైం అయిపోతుంది కదా అనేసి ఇక ఉప్మా అయితే కంప్లీట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పాలు తాగేద్దామనేసి పాలు పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి కోసం అనేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేద్దాము, స్నాక్స్కి సరిపోతుంది అనేసి సింపుల్గా వేసేసాను. ఏం లేదు, కొద్దిగా మనం బ్రెడ్ని అయితే 2 సైడ్స్ టోస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకొని మామూలు యాజ్ ఇట్ యూజ్ ఆమ్లెట్స్ వేసినట్టుగా కొద్దిగా సాల్ట్ కారం అయితే కలిపేసి వేసేసి దాని మీద బ్రెడ్ అప్లై చేసేసి పెట్టి సర్వ్ చేయడమే. పిల్లలకి ఏంటంటే ఇందులో టమాటో కెచప్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ టమాటో కెచప్ అయితే కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్నందువల్ల కొద్దిగా గట్టిగా ఉన్నందువల్ల అది రాలేకపోయింది, అందుకనేసి నేను స్కిప్ చేసేసాను. ఎనీ టైం ఏదో ఒకటి వెరైటీగా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి అయితే తినేయచ్చు. కానీ ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేసుకొని చేయడం అంటే చాలా కష్టం అంటుంది. కానీ ఏం చేసాం, ఎంత కష్టమైనా చేయక తప్పదు కదా. మన లైఫ్ అంటే ఇదే కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసింది మాత్రం ఇదే ఇదైతే కదా గడిచిపోతూ ఉంది. ఇక మా బైక్ టైం అయితే అయిపోతుంది అనేసి తొందరగా చేసేసాను. ఇక స్నాక్స్కి పెట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ తినేసాడు. వాడు కాస్త అలా బయలుదేరితేనే కానీ ఇంట్లో ఏ పనులు అవ్వవు, కొద్దిగా అయితే ఫ్రీగా పోతాము. పిల్లలు స్కూల్ ఎక్కడి వాళ్ళు అక్కడ కంప్లీట్గా వెళ్ళిపోతే ఇక ఏదో ఉన్నంతలో గడిపేయచ్చు అనుకునే లోపు ఇక నెక్స్ట్ అయితే మా చిన్నోడితో అస్సలు టైం అయిపోదు. ఇది వచ్చేసి ఇక లంచ్కి వేసేసి పంపించేస్తున్నాను. ఇక నెక్స్ట్ నుంచి ఇక చూడండి గైస్, ఇక మా అబ్బాయి పనుకున్నాడు. క్లైమేట్ అయితే ఎంతలా ఉందో. ఈవినింగ్ వచ్చేసి ఇది టీ పెట్టేశాను. ఇక టీలోకి ఏదో ఒక స్నాక్స్ ఉంటే బాగుంటుంది. ఇక టీ పెట్టి వెంటనే అయితే పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాను. బేకరీది చూసేసరికి ఎగ్ పఫ్ అయితే వేడివేడిగా ఉంది. దాంతో వచ్చేసి సర్వ్ చేసుకొని టీ అయితే కంప్లీట్ చేశాను. ఎగ్ పఫ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి ఎగ్ పఫ్ అంటే ఇష్టం. అలా అనేసి డైలీ కూడా ఏం తీసుకోము, ఎప్పుడో ఒకసారి రేర్ అయితే ఇష్టం వచ్చినప్పుడే వెళ్ళేసి తీసుకొని వచ్చేసాము. ఇక వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఇంకా అప్పుడే మా అబ్బాయి ఇంకా పడుకున్నాడు. నైట్ డిన్నర్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు లేచిన వెంటనే ఇక ఏ పనులు అవ్వవు అని పడుకున్నప్పుడే నేను కొద్దిగా అయితే పనులు చేసుకున్నాను. ఇక్కడ మార్నింగ్ చేసిన వెజిటేబుల్ సాంబార్ అయితే ఉంది. అందులోకి ఇక్కడ రాగి అయితే దోశ వేద్దామనేసి అయితే కలిపేసాను. అంతలోనే మా అబ్బాయి వేసేసాడు. ఇక చూడండి, కొద్దిగా రైస్ పెట్టేశాను. ఇక నైట్కి దోశ వేస్తున్నాను అనేసి ఇక్కడ మా వాడైతే లేచేసాడు. ఇలా వంటింట్లో కూర్చోబెట్టుకొని వాడిని ఆడిస్తూ వంట అయితే చేశాను. ఎందుకంటే వాడు ఏదైనా సపోర్ట్ ఉంటే నిలబడుతున్నాడు, అలానే పడిపోతున్నాడు అనేసి అయితే ఇలా కూర్చోబెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఇక వచ్చే గీ అయితే కంప్లీట్ అయిపోతూ వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. ఇక అలాగే ఇక దోశ సాంబార్లోకి అయితే ఇక ఆమ్లెట్ వేసుకునేద్దామని ఇలా అయితే క్యాప్సికమ్, ఆనియన్, మళ్ళీ వచ్చి నా దగ్గర పాలాకు ఆకుకూర ఉండింది. దాన్ని కూడా చిన్నగా ఇలా అయితే కట్ చేసుకొని వేసేసి, నిజంగా అంటే మన పిల్లలు ఏ వెజిటేబుల్స్ అన్నా కానీ ఆకుకూరలు కానీ తిననప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో దాంట్లో యాడ్ చేసి ఇచ్చేస్తాం అనుకోండి, మనకు ఒక అర్థమైతే తలనొప్పి ఉండదు అనేసి నేనైతే మా అబ్బాయికి ఇలా అయితే చేసేసాను. నిజంగా అంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఇష్టంగా తినేస్తారు. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ నాకు మా బాబుకు కూడా కావాలి అనేసి అయితే 3 ఎగ్స్ వేసినాను. ఒక సైడ్ అయితే దోశలు కూడా వేసేస్తున్నాను. అంతా ఒకేసారి తినేస్తామని తొందరగా ఇక్కడ దోశలు వేస్తూ ఒక సైడ్ అయితే ఇది చేస్తున్నాను. ఆల్రెడీ మా బాబు అయితే వచ్చేసాడు. ఇక మా బాబుని చూసుకుంటుంటాడు అనేసి ఇక్కడ నేను తొందరగా కంప్లీట్ చేస్తున్నాను. ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే చాలు, బాబుని టేక్ కేర్ చేసుకుంటే మనకి ఎంత పని ఉన్నా చేసేయచ్చు. ఎవరు లేరు, మనమే హ్యాండిల్ చేసుకొని వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇదైతే అయిపోయింది. ఇక లంచ్ డిన్నర్ టైంకి అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి. అంతా ఒకేసారి తినేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి
ఇంకా కొద్దిగా షార్టేజ్ ఉంది అనేసి ఇక పిండి అయితే ఉంటుంది కదా, ఏదో ఒకటి డేట్ ఫుల్ చేసుకునేసి ఇక నైట్లో కూడా సేమ్ పని ఎక్కువ అయిపోతే ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ డే అయితే సాటర్డే అన్నీ అయితే ఈవినింగ్ ఇక్కడ క్లీన్ చేసేసి పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇక పూజ అది ఇది ఉంటుంది అనేసి తొందరగానే వేసాను. కానీ ఇలా డిన్నర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 10 o'clock అయితే అయిపోతుంది. ఏం చేద్దాం, పిల్లలతో ఒక్కటి అనుకుంటే సేమ్ టైంకి అయితే అవ్వదు కదా. ఏది కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువే అవుతుంది. అలా మేనేజ్ చేసుకుంటూ పోతేనే ఏది లేకోకుండా సమస్య లేకోకుండా అయితే సార్ట్ అవుట్ అవుతుంది. టైం టు టైం కావాలంటే కొద్దిగా లేటే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక కొద్దిగా లెగ్స్ పీస్ అయితే ఉండింది, వాటిని కూడా కొద్దిగా మసాలా వేసి ఫ్రై చేసేసాను. ఇక వెజిటేబుల్ సాంబార్ ఇది ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ చేసేదాన్ని దోశ, కానీ ఈరోజు లంచ్కి బ్రేక్ఫాస్ట్ కూడా రైసే పెట్టేసాను అనేసి ఇక డిన్నర్లోకి అయితే ఇలా దోశ చేశాను. ముద్ద చేస్తే మా ఇంట్లో తినరు అనేసి ఇక ఆమ్లెట్ కూడా క్రిస్పీగా అయితే వచ్చింది. ఇక పెరుగన్నంలోకి మాత్రం రైస్ చేసేసాను. అన్నీ కంప్లీట్ అయిపోయాను. సో చూడండి గైస్, ఇంకా పాత్ర వచ్చి ఇంత అయిపోయాయి. ఇక 10 o'clock అయితే అవుతుంది. ఏం చేద్దాం, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలి అనేసి ఇక నైటే అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసి పడుకునేటప్పటికి 11 o'clock అయింది. ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే తొందరగా ఇంకా పూజ అది ఇది కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా, అందుకనే ఎవ్రీడే నైట్ ఇదే నా రొటీన్ డేస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.